విద్యార్థులందరికీ శుభోదయం. రెండో పాఠం ఈరోజు మనము పాఠం యొక్క ఉద్దేశము కవి పరిచయం చూద్దాం. నాన్న వినండి. రెండో పాఠం ఏంటంటే ఎవరి భాష వాళ్లకు వినసొంపు. ఈ పాఠాన్ని రాసినటువంటి కవి డాక్టర్ సామాల సదాశివ గారు. సో మొదటగా అసలు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పాఠం మనం ఎందుకు నేర్చుకుంటున్నాం చూడండి. ఒక భాష యొక్క నుడికారపు సొంపు, పలుకుబడులు, సామెతలు, జాతీయాల వల్లనే ఆ యొక్క భాషకు ప్రాధాన్యత అనేది, అందము అనేది సంతరించుకుంటుంది. ఉదాహరణకి మన మాతృభాష ఏది? తెలుగు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు మాట్లాడుతుంటారు. అయితే మనకంటూ ఒక ప్రాంతీయ భాష ఉంటుంది. చూడండి, మనం రాసేది నేర్చుకునేది అంతా తెలుగులోనే, కానీ ప్రాంతీయతకు వచ్చేసరికి యాసలో కొంచెం తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ యాస వేరే, ఆంధ్ర యాస వేరే, అలాగే రాయలసీమ యాస వేరే. తెలుగు భాష ఒకటే, కానీ అది మాండలికాలలోకి వచ్చేసరికి మారుతూ ఉంటుంది. ఆ యాస వల్లనే ఆ యొక్క భాషకు అందము అనేది సంతరించుకుంటుంది. అంటే ఇక్కడ ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తూ, అలాగే ప్రాంతీయ భాష యొక్క సొగసు అంటే ప్రాంతీయ భాష యొక్క అందాన్ని, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. సో ఇది వ్యాసం అనే ప్రక్రియకు చెందింది. వ్యాసం అంటే ఏంటిది? ఒక చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సంక్షిప్తంగా, వివరణాత్మకంగా వివరించేదాన్ని మనం ఏమంటామో వ్యాసం అని అంటాము. అంటే ఆ చెప్పేటటువంటి అంశము ఇతరులకు, పాఠకులకు ఆకట్టుకునేటట్టు, మనసుకు హత్తుకుపోయేటట్టు, చెప్పదలుచుకునే విషయాన్ని సూటిగా, స్పష్టంగా గనక సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పేదాన్ని మనం వ్యాసం అంటాం. అంటే ఎవరైతే ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటున్నారో ఆ విషయము అర్థవంతంగా, సులభంగా, సూటిగా, స్పష్టంగా కనుక వివరించగలిగితే దీనిని మనం వ్యాసం అంటాం. మనకు ఉదాహరణ చెప్తున్నాడు, తెలంగాణ భాష గొప్పతనం గురించి వ్యాసం రాయండి. అలాగే మాతృభాష గొప్పతనం వ్యాసం రాయండి. పర్యావరణం అనే అంశం మీద వ్యాసం రాయమంటే మనం ఏం చేస్తాం? పర్యావరణం అంటే ఏంటిది, పర్యావరణం వల్ల లాభ నష్టాలు ఏంటి, పర్యావరణం గురించి నీ యొక్క అభిప్రాయం అంతా కూడా నువ్వు రాస్తూ ఉన్నావు. అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, అర్థవంతంగా, ఆకట్టుకునేటట్టు రాస్తే నీకు ఏమైతుంది? ఆ వ్యాసం రాసేటటువంటి కాంపిటీషన్ లో నీకు వ్యాసం అంటే చెప్పదలుచుకున్న విషయము స్పష్టంగా, నిర్దిష్టంగా, అర్థం అయ్యేటట్టుగా, అందరికీ ఆకట్టుకునేటట్టు రాస్తే దానినే వ్యాసం అంటాం. ఇది ప్రక్రియ. అంటే పాఠం యొక్క ఉద్దేశం ఏంటిది అంటే మెయిన్ గా తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తూ, ప్రాంతీయ భాష యొక్క సొగసును, నుడికారాలు, పలుకుబడులు, జాతీయాల గొప్పతనాన్ని తెలియజేసేదే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే ఈ పాఠంలో మనం అవన్నీ నేర్చుకుంటున్నాం. జాతీయాలు, నుడికారాలు, ప్రాంతీయ భాష, ముఖ్యంగా ప్రాంతీయ భాష గొప్పతనం. ఇది పాఠం యొక్క ఉద్దేశం. కవి పరిచయం. ఈ పాఠాన్ని రాసింది ఎవరు? డాక్టర్ సామాల సదాశివ. ఈయన 1928లో ఆసిఫాబాద్ జిల్లా తెలుగుపల్లెలో జన్మించాడు. ఈయన దాదాపుగా సంస్కృతము, హిందీ, ఆంగ్లము, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ అనేక భాషలలో ఉద్దండు. అంటే దాదాపుగా బహుభాషావేత్త అంటాం. 9వ తరగతి నేర్చుకున్నాం మనము. బుర్ర రామకృష్ణారావు, పివి నరసింహారావు బహుభాషావేత్త అన్నాం కదా. ఆ విధంగా అనేక భాషల్లో ఉద్దండు డాక్టర్ సామాల సదాశివ. అయితే ఈయన అనేక భాషలు వచ్చు కాబట్టి హిందీలో ఉన్నది ఉర్దూలోకి, ఉర్దూలో ఉన్నది తెలుగులోకి, తెలుగులో ఉన్నది మరాఠీలోకి, ఈ విధంగా అనేకమైనటువంటి రచనలను అనువాదం చేసినటువంటి గొప్ప కవి. ఇక ఈయన రాసినటువంటి రచనల్లో ముఖ్యంగా ఉర్దూ సాహిత్య చరిత్ర ఒకటి, అమ్జద్ రుబాయిలు, ముఖ్యంగా యాది, ఆ తర్వాత మలయ మారుతాలు, సంగీత శిఖరాలు. ఖచ్చితంగా ఇది ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతుంది, ఎవరి భాష వాళ్ళకి నిసంపు కవి పరిచయం రాయమన్నప్పుడు పాఠ్యభాగ రచయిత పేరు సామాల సదాశివ. 1928లో ఆసిఫాబాద్ జిల్లా తెలుగుపల్లెలో జన్మించాడు. అనేక భాషల్లో ఉద్దండు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, యాది, మలయ మారుతాలు, సంగీత శిఖరాలు అనే రచనలు చేశాడు. ఇక ఈయన రాసినటువంటి అమ్జద్ రుబాయిలు ఈ యొక్క రచనకు 1964లో ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం, అలాగే స్వరలయలు అనే గ్రంథాన్ని కూడా రాశాడు. ఆ గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆయనకి మన అవార్డులు వచ్చినాయంటే ఒకటి ఉత్తమ అనువాద పురస్కారం, 2 కేంద్ర సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. మరి ఈయన చేసినటువంటి సేవలకు కాకతీయ మరియు తెలుగు విశ్వవిద్యాలయం ఈ 2 కూడా, కాకతీయ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ ఆయనకు ఒక గౌరవ డాక్టరేట్ ను ఇస్తూ ఘనంగా సత్కరించాయి. ఇక సదాశివను కర్ణాటక హిందుస్థానీ సంగీతానికి సంస్కృతిగా వారధిగా విద్వాంసులుగా గుర్తిస్తారు. ఎందుకంటే అనేక భాషలు వచ్చు కాబట్టి. కాకతీయ మరియు తెలుగు విశ్వవిద్యాలయం ఈ 2 కూడా, కాకతీయ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ ఆయనకు ఒక గౌరవ డాక్టరేట్ ను ఇస్తూ ఘనంగా సత్కరించాయి. ఇక సదాశివను కర్ణాటక హిందుస్థానీ సంగీతానికి సంస్కృతిగా వారధిగా విద్వాంసులుగా గుర్తిస్తారు. ఎందుకంటే అనేక భాషలు వచ్చు కాబట్టి ఆ భాషలోని రచనలు ఈ భాషలోకి, ఈ భాషలోని రచనలు ఆ భాషలోకి రచిస్తాడు కాబట్టి ఇతను ఒక వారధిగా అంటూ ఉంటారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్టు ఉంది. ఇది రచనా శైలి నాన్న. ఒకవేళ సామాల సదాశివ గారి యొక్క రచనా శైలి అంటే ఏం రాయాలి? సహృదయ విమర్శకుడైన ఇతను అంటే ఇతని విమర్శ చేస్తాడు. ఇతర కవులు రాసినటువంటి వాటి మీద విమర్శ ఏ విధంగా చేస్తాడు? అందులో ఉన్నటువంటి తప్పొప్పులను సహృదయంగా, శుతిమెత్తగా మాత్రమే వర్ణిస్తాడు. అలాగే ఈయన రాసినటువంటి రచనల్లో భాష సహజంగా, న్యాచురల్ గా ఉంటుంది, చాలా సుందరంగా. మనం మామూలుగా ఇంటి దగ్గర మాట్లాడుకునే ముచ్చట్లెట్లో ఏది ఉంటాయో, ఏమమ్మా తిన్నావా, పడుకున్నావా, ఈ విధంగా ముచ్చట రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్టుగా ఈయన యొక్క రచనా శైలి ఉంటుంది. ఇది పాఠం ఉద్దేశము, కవి పరిచయము, చివరిగా చెప్పింది రచనా శైలి. 2వ పాఠము కవి పరిచయం, మనం ఉద్దేశం విన్నాము. ఆ తర్వాత పాఠంలో తెలుగున్న పేజీ నెంబర్ 15. ఈ పాఠం మొత్తం కూడా సామాల సదాశివ గారి స్వీయ అనుభూతులతో తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలను మనకు పంచుకుంటున్నాడు. తద్వారా తెలుగు భాష గొప్పదనం, ప్రాంతీయ భాష గొప్పదనాన్ని తెలియజేయడానికి. సో పాఠంలోకి వెళ్దాం. పాఠంలో మొట్టమొదటి వాక్యం నుండి తాత ఇదపటు నీ పాను జర్ద డబ్బి అని తన 4 ఏళ్ల మన్మరాలు ఎవరితో అన్నది సామాల సదాశివ. నిజానికి ఈ యొక్క లావణ్య తమ పెద్ద మన్మరాలందరూ కూడా ఎక్కడ, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. సెలవుల్లో తాతగారింటికి వచ్చింది. మరి వీళ్ళు హిందీలో మాట్లాడతారు, తెలుగు ప్రాంతీయ భాష కానీ నుడికారం కానీ తెలియదు. కానీ ఇక్కడ ఏ వాక్యం ఉన్నది? తాత ఇదపటు నీ పాను జర్ద డబ్బి. ఈ మాట అనగానే మరి ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు సామాల సదాశివ చాలా ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు కూడా. ఎందుకంటే మనం మాట్లాడే భాషలో మనం అచ్చమైన తెలుగులో మాట్లాడలేము. మనకి హిందీ పదాలు కలుస్తుంటాయి, ఆంగ్ల పదాలు కలుస్తూ ఉంటాయి మనం మాట్లాడే భాషలో. ఈ విధంగా మరి తాతయ్య గారికి ఇంటికి వచ్చినటువంటి ఆ యొక్క లావణ్య, తన పేరేం పేరు? ఆ 4 ఏళ్ల మన్మరాలు లావణ్య ఏమన్నదా తాతతోటి? తాత ఇకపటు నీ పాను జర్ద డబ్బి. ఈ మాట వచ్చినందుకు ఆయన చాలా సంతోషపడ్డాడు. కాబట్టి ఏ ప్రాంతపు వాళ్ళకైనా ఆ ప్రాంతపు ప్రాంతీయ తెలుగు భాష చాలా మంచిగానే ఉంటుంది. సో ఎందుకంటే మనం మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మాట్లాడేది తెలుగు, కానీ యాసలో తేడా ఉంటుంది. మనం వచ్చింది, మా నాన్న వచ్చిండు, అమ్మ వచ్చింది, అయ్య వచ్చిండు అంటాం. వచ్చిండు అదే పాఠశాలకు వచ్చింది, వచ్చిండు, వచ్చారు, వెళ్ళారంట, వెళ్ళిరు. అంటే ఈ యొక్క యాసలో అంటే ఈ ప్రాంతీయ భాష తత్వం అమ్మ. ఇప్పుడు ఆంధ్రాలో పెడితే తాతగారండి, తిన్నారా అండి, కూర్చున్నారా అండి అని ఆంధ్రాలో అది తెలియే, ఇది తెలియదు. కానీ ప్రాంతీయంలో కొంచెం తేడా అనేది ఉంటుంది. ఇక ప్రాకృత సంస్కృత భాషలో పండితుడైనటువంటి ఇంకో వ్యక్తి ఎవరంటే తిరుమల రామచంద్ర. ఈయన ఆంధ్రప్రభ పత్రికలో చివరి పేజీ రాశారు. మరి ఆనాడు పత్రికకు చివరి పేజీ చాలా అందంగా, అందంగా చాలా ప్రఖ్యాతి గాంచి ఉండేది చివరి పేజీ. ఎందుకంటే ఉదాహరణ కరాంజియో రాసేటటువంటి, కరాంజియో నిర్వహించేటటువంటి బ్రిడ్జ్ పత్రిక, కరాంజియో నిర్వహించే బ్రిడ్జ్ పత్రికలో చివరి పేజీ రాసేవారు కేకే అబ్బాస్. ఈయన రాసినటువంటి ఆ చివరి పేజీ కోసమే ఆ పత్రికను
కొనేవాళ్ళట ఆ పత్రిక పాఠకుడు. అగో అంతటి ప్రాశస్త్యము ఉండేది చివరి పేజీకి. ఇక ఒక వారమట ఈ తిరుమల రామచంద్రరావు గారు ఏం చేసిరు, తన బాల్యమిత్రుడు అయినటువంటి కప్పగంతుల లక్ష్మీశాస్త్రి. తన బాల్యమిత్రుడు ఎవరి మిత్రుడు? తిరుమల రామచంద్రరావు. బాగా వినండి, తిరుమల రామచంద్రరావు గారి యొక్క బాల్యమిత్రుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రిని స్మరించుకున్నాడు. అయితే ఈ శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి వచ్చినాడు. ఈ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ఎక్కడికి వెళ్ళి వచ్చినా? తిరుపతికి వెళ్ళి వచ్చి ఏమన్నారట, ఆ తిరుపతికి వెళ్ళిన వాళ్ళు మామూలుగా మనకి ఏం చేస్తున్నారు, లడ్డు ప్రసాదం చేస్తారు. ఈ విధంగా లడ్డూను రామచంద్రకి ఇచ్చిందట. ఈ తిరుమల రామచంద్ర ఇస్తూ ఏమన్నారట, వారి రామచంద్ర ఇక పాటు తిరుపతి లడ్డు. వారి రామచంద్ర ఇక పాటు తిరుపతి లడ్డు. మా లావణ్య వాక్యం వినగానే ఆ రామచంద్ర గారు రాసిన వాక్యము యాదికి కలగడం సహజమే కదా. ఇప్పుడు లావణ్య అన్నది తాత ఇక పాటు పాను చంద్రారు. అలాగే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కూడా తన బాల్యమిత్రుడికి లడ్డు ఇస్తేమన్నాడు, వారి రామచంద్ర ఇక పాటు తిరుపతి లడ్డు. ఈ వాక్యం అనగానే ఎప్పుడైతే లావణ్య మాట అన్నదో మరి లక్ష్మణ శాస్త్రి అన్న మాటలు యాదికి వచ్చాయట సామాల సదాశివకు. ఇక వారి రామచంద్ర ఇక పట్టు అన్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృత ఆంధ్ర భాషలో కావ్య వ్యాకరణ శాస్త్రంలో ఉద్దండ పండితుడు. మరి ఈయన అచ్చమైన ఈ ప్రాంతీయ భాష పదం పలికింది కదా, మరి ఈయన పండితుడు కాదా? లేదు, గొప్ప పండితుడు. సంస్కృతంలో బిల్హన మహాకవి రాసిన విక్రమాంక మహాదేవ చరిత్రం అనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా నటించారు. అందుకే ఈయనకు ఆంధ్ర బిల్హన అనే బిరుదు కూడా ఉంది. ఎవరికి? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. అది చాలా పెద్ద పుస్తకం కూడా, కాబట్టి దాని వారు తన జీవిత కాలంలో మొత్తం అచ్చు వేసినట్టు లేదు. అక్కడక్కడ కొన్ని అచ్చైన పద్యాలు కనిపిస్తాయి. చూడండి కదా, ఆంధ్ర బిల్హన బిరుదాంకితులైనటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి సంస్కృత ఆంధ్ర ప్రాకృత భాషలో ఉద్దండు. ఆయనే ఏమన్నారు, వారి రామచంద్ర ఇకపటు తిరుపతి లడ్డు అన్నారు. అంటే ప్రాంతీయ భాష అభిమానాన్ని ఈ విధంగా చూపించాడు అని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఇక బిల్హన మహాకవిదే ఆయన కర్ణసుందరి అనే నాటకాన్ని కూడా అనువదించి ప్రచురించారు. అంతేకాదు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ఇంకా ఏం రాసిందనా, బిల్హన మహాకవి అయినటువంటి కర్ణసుందరి అనే నాటకాన్ని కూడా అనువాదించారు. ఇక వారి విక్రమాంక చరిత్ర అచ్చు కాకుండా రాతపత్రి మీదనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితులు ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలను చదివారు. కాబట్టి వారు ఆంధ్ర బిల్హన బిరుదాంచితులు. లక్ష్మీ నరసింహం పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితులు ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలను చదివారు. కాబట్టి వారు ఆంధ్ర బిల్హన బిరుదాంచితులు. కాబట్టి నేను వారి దగ్గర శిష్యరికం చేయలేదు, కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చొని తరచుగా జాబులు అంటే లేఖలు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి వారు నాకు గురుస్తాను. నిజానికి ఆయన శిష్యుని కాదు. నేను ఎవరంటున్నారు మాట, సామాల సదస్సు. నేను ఆయన శిష్యుని కాకుండా ఆయనతో ఏం రాసేవాడు, ఆయనకు జాబులు రాస్తూ ఉండేవాడు. ఆ రాసినటువంటి లేఖలకు ప్రతిలేఖలు కూడా రాస్తూ ఉండేవాడు. ఆ విధంగా తనకు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గురుస్థానీయులు అని చెప్తున్నారు సామాల సదాశివ. కాబట్టి అంత గొప్ప ఆంధ్ర బిల్హన బిరుదాంకితులైనటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర అని సంబోధించడం, ఇగపడు అనడం చాలా వింతగా అనిపిస్తుంది కదా. అంటే సంస్కృత ఆంధ్ర ప్రాకృత భాషల్లో ఉద్దండ పండితులైనటువంటి ఆ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఇగపడు అనడం మనకందరికి కూడా వింతగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది వారికి పసందైన ప్రాంతీయ భాష. మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మళ్ళీ మనం వచ్చేసరికి మన పాఠశాలలో ఒక రకంగా మాట్లాడతాం. మనం ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మన పసందైన ప్రాంతీయ భాషలను అమ్మ అన్నం వండినవా తెచ్చినవా అంటే పాఠశాలలో మాట్లాడే భాష వేరే ఉంటుంది, ఇంటి దగ్గర మాట్లాడే భాష వేరుగా ఉంటుంది. ఇది కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ముచ్చట యాదికి వస్తుందట మన సామాల సదాశివకు. ఏంటంటే ఒకసారిట బాసర తెలిసి మన దగ్గర బాసర సరస్వతి క్షేత్రంలో ఎందరో వ్యాసవాజ్మయం మీద అధికారం ఉన్న పండితులు పౌరాణికులు ప్రసంగించారు, మాట్లాడుతూ ఉన్నారు.
ఒకనాటి వ్యాసభారతం మీద ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృతం ప్రొఫెసర్ గా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి జీవితం గడుపుతున్నటువంటి కె కమల గారు. ఎవరినైనా కె కమల. అంటే అక్కడ భాషలో ఏం జరుగుతుంది, దేని మీద, ఏ అంశం మీద, వ్యాస భారతం మీద ప్రసంగం జరుగుతూ ఉంది. అక్కడ మాట్లాడుతుంది ఎవరు అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతం ప్రొఫెసర్ గా రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ కె కమల గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆమెను చూస్తూ ఉంటే ఆమె వాగ్దాటి వింటూ ఉంది. ఆ యొక్క కమల గారిని చూస్తుంటే, వాగ్దాటి అంటే మాటలు, ఆ వాగ్దాటి, ఆ ఉపన్యాసం వింటూ ఉంటే ఎవరో యాదికి వచ్చారట మన సామాల సదాశివ. మధ్యాహ్న భోజన సమయంలో ఆమె పరిచయం చేసుకున్నారు. ప్రసంగం అయిపోయింది. మధ్యాహ్న సమయంలో సామాల సదాశివ గారు ఈ కమల గారిని పరిచయం చేసుకున్నారు. ఆమె ఎవరు కాదు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె. ఈ కమల ఎవరు, ఈ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి యొక్క కుమార్తె. సో మా గురు పత్రిక ఉన్నాడు కదా, ఆయన గురుస్థానీయులు అనే మాట అన్నాడు కదా, కాబట్టి ఆయన యొక్క గురువు గారు పత్రికనే ఈ యొక్క కమల. సో ఈ లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవాడు. ఈయన మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి సంస్థానానికి చెందినవాడు. నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ లో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజ్ లో పదవిలో ఉద్యోగ విరమణ చేశారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి నిజాం కాలంలోనే సమాచార పౌర శాఖ సంబంధాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ లో డిప్యూటీ డైరెక్టర్ గా ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ లో ఆయన ఉద్యోగం చేసి పదవి విరమణ గావించారు. అంటే ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం నాన్న, మొదటి భాగం అంతా కూడా ఇక్కడ లావణ్య గురించి చెప్పుకున్నాం. లావణ్య ఈ అన్న మాటకు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి తన బాల్య మిత్రుడైనటువంటి రామచంద్రతో వారి రామచంద్ర ఇగబడు తిరుపతి లడ్డు అని అనడం, అంత గొప్ప ఆంధ్రజిల్లా బిరుదాంకితులైనటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి ఇగపట్టు అనడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒక వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే అది అతనికి పసందైన ప్రాంతీయ భాష, అదే ప్రాంతీయ భాష గొప్పతనం. అలాగే ఇక్కడ కమల గురించి కూడా చెప్పుకోవడం గొప్పతనం. అలాగే ఇక్కడ కమల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ కే కమల ఎవరో కాదు, ఎవరు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి యొక్క కుమార్తె. ఇది ఇక్కడ వరకు చెప్పుకున్నటువంటి మొదటి భాగం. ఎందుకంటే పాఠము చదవండి, విన్న తర్వాత మళ్ళీ పుస్తకంలో పేజీ నెంబర్ మనం 17లో మొదటి పేరాలు మాత్రమే అయింది. రెండవ భాగం రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? చివరి పారాగ్రాఫ్ అన్న పేజీ నెంబర్ 19లో చూడండి. ఉర్దూ సాహిత్యంలో పండితుల ఫారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడినే ప్రాధాన్యమని రాసినాను కదా. ఇక ఉర్దూ సాహిత్యానికి వచ్చేసరికి సామాల సదాశివ ఏమంటున్నారంటే పండితులు రాసినటువంటి పండితులు ఎవరైతే రాసారో వాళ్ళ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యం ఉంది అని రాశారు. ఇక ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడు ఎవరు, మీర్ ఖాకిమీర్. ఈయన చాలా గొప్ప ఉర్దూ కవి. ఇతని కవిత గంభీర భావభరితమైన భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరం. చూడండి, ఏ భాషనైనా ప్రజల నుంచి సహజంగా నేచురల్ గా రావాలి, అది చాలా సుందరంగా ఉంటుంది. ఎవరో మరి మీర్ ఖాకిమీర్ అడిగినట, ఉస్తాద్ ఫారసీ, అరబ్బీ, ఉర్దూ భాషల్లో సాటి లేని పండితుడు కదా. ఈయన ఉర్దూలో ఫారసీలో చాలా గొప్ప పండితుడు. అయితే ఢిల్లీ ప్రజల పలుకుబడిని మీరు ఎలా పట్టుకున్నారు, ఢిల్లీ ప్రజల పలుకుబడిని ప్రాంతీయ భాషని ఎలా పట్టుకున్నారు అంటే ఆయన ఒకటే చెప్తున్నాడు. శుక్రవారం ఢిల్లీ జామా మసీద్ మెట్ల మీద కూర్చుంటాను. ఆ మెట్ల మీదనే అటు ఇటు వరుసగా పకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తలు వీళ్ళు మాట్లాడుకుంటారు. ఈయన శుక్రవారం ఢిల్లీ మసీద్ దగ్గర ఉంటాయి కదా, ఆ మెట్ల మీద కూర్చుంటున్నాను. ఆ మెట్ల దగ్గర బిచ్చగాళ్ళు, పకీర్లు, బిచ్చగత్తలు కూర్చుని మాట్లాడుకుంటారు. సామాన్య వాళ్ళ పలుకు ప్రాంతీయ భాషను మాట్లాడుకుంటారు. ఆ మాటలన్నీ విని అవన్నీ శ్రద్ధగా వింటాను. నమాజ్ చదవడానికి కూడా చాలా మంది వస్తుంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు ఏమేమో మాట్లాడుకుంటారు, ఆ మాటలు కూడా వింటాను. అలా ప్రజల నుంచి వచ్చినటువంటి పలుకుబడిని, జాతీయాలను నేర్చుకుంటాను. కాబట్టి నాది ప్రజా కవిత అని మహాకవి మీర్ ఖాకిమీర్ అతనికి సమాధానం ఇచ్చాడు. ఇక కామ్, కాస్, ఆమ్ అనే రెండు మాటలు ఉన్నాయి. కాస్ అంటే ప్రత్యేకమైనది, దాని బహువచనం
ఖవాస్ అంటే విద్వత్తులోనో సంపదలోనో హోదాలోనో ప్రత్యేకమైన వాళ్ళు. సో ఆమ్ అంటే సామాన్యం. ఇక్కడ చూడండి ఖాస్ ఆమ్ అనే రెండు మాటలు ఉన్నాయి. ఖాస్ అంటే ఏంటిది? స్పెషల్, ప్రత్యేకమైనది. అంటే ఇక్కడ ఆ వ్యక్తి విద్వత్తులోనో సంపదలోనో హోదాలోనో ప్రత్యేకమైన. ఒకవేళ ఆమ్ అంటే మాత్రం సామాన్యము. అవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు, కామన్ పీపుల్. కవి ఏమంటున్నాడు అంటే చివరికి, నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే. నా కవితలు ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు, గొప్పగా చెప్పుకుంటారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం ఎవరి భాష? సామాన్య భాష, సామాన్య ప్రజలతోనే నేను మాట్లాడతానని మీరు అంటారు. ఈ విధంగా ప్రాంతీయ భాష గొప్పతనాన్ని, పలుకుబడులను జాతీయ పత్రికా విలేకరులు చాలా మంది హైదరాబాద్లో ఉన్నారు. అయితే 50 ఏళ్ల క్రితం వరకు నల్గొండలోని ఏదో ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం అనే వ్యక్తి ఉండేవాడు. వత్సలుడు అనేటటువంటి రమ్యమైన కావ్యాలను ఎన్నో రాశాను. ఇక ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పడడానికి నిర్మాతల్లో కొందరు ఈయన శిష్యులు. ఎవరి శిష్యులు? యొక్క అంబటిపూడి వెంకటరత్నం శిష్యులు. ఇక పరిషత్ నిర్వహించే పరీక్షల్లో, ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రతి సంవత్సరం కొన్ని పరీక్షలు నిర్వహిస్తుందన్న. ఆ పరీక్షలకు అంబటిపూడి వారి యొక్క కావ్యము, కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణము, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రం ఉన్నాయి కదా, ఆయన యొక్క వ్యాకరణము ఖచ్చితంగా ఆ ఆంధ్ర సారస్వత పరిషత్ సిలబస్ లో ఉండేది. ఓకేనా? ఇక నేను వారి గ్రంథాలు చదివాను కానీ వారి పరిచయం పొందలేదు. అంబటిపూడి వెంకట ఆయన రాసిన గ్రంథాలు చదివినా కానీ ఆయన పరిచయం అయితే లేదంటున్నాడు సామాల సదాశివ. సో వారు కూడా వేలూరి వారి శిష్యులు. అంబటిపూడి వారు కూడా వేలూరి వారి శిష్యులు. ఇక వేలూరి వారి ఏ కాలంగా శిష్యులున్నాయి, నేను ఏమి నేర్చుకున్నానో ఇప్పుడు అంత గుర్తు లేదు, కానీ ఇదిగో ఆయన గ్రంథాలు మాత్రం చదివినా కానీ ఆయన పరిచయం మాత్రం లేదంటున్నాడు సామాల సదాశివ. ఈ విధంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత, అలాగే నల్గొండ, ఈ రెండు జిల్లాల యొక్క ప్రాంతీయతను, అలాగే ఇక్కడ ఒకటి గుర్తించుకోవాలి, సూరాల ప్రతాపరెడ్డి గురించి, గడియార రామకృష్ణ శర్మ, అలాగే అంబటిపూడి వెంకటరత్నము. ఓకేనా? ఇక తెలుగులోను ఉర్దూలోను ఎందరెందరి దగ్గర ఏమేమి నేర్చుకున్నానో అదంతా రాయాలంటే ఒక పెద్ద పుస్తకం అవుతుంది అంటున్నాడు సామాల సదాశివ. మరి తెలుగులో కానీ ఉర్దూలో కానీ చాలా మంది కవుల దగ్గర ఈయన విషయాలు ఎన్నో నేర్చుకున్నాడు సామాల సదాశివ. అవన్నీ రాయాలంటే ఒక పాఠం కాదన్నా పెద్ద గ్రంథం అవుతుందన్నమాట. అయితే ఇక్కడ నేను రాస్తున్నది కేవలం ఏం చెప్తుంది ఈ పాఠంలో? ప్రాంతీయ భాష గురించి చెప్తున్నాడు. అంటే ప్రాంతీయ భాష గొప్పతనం. సో ఆ పలుకుబడి అంటే ఒక్కో ప్రాంతంలో పలుకుబడి ఒక రకంగా ఉంటాయి. నిజామాబాద్ లో ఒక రకంగా, మహబూబ్ నగర్ లో ఒక రకంగా, తెలంగాణ మన హైదరాబాద్ లో ఒక రకంగా, అంటే మాట్లాడే జరిగేది. కానీ పలుకుబడులకు, జాతీయాలకు వచ్చేసరికి అవి కొన్ని తేడాలు కనిపిస్తూ ఉంటాయి. వీటినే ఈ పలుకుబడులను, ఈ నుడికారాలు, ప్రజలు ఎవరైతే తమ వాడుక భాషలో మాట్లాడేటటువంటి పదాలు ఉంటాయో, ఆ జాతీయాలు ఉంటాయో, వీటినే మనం ఈ పలుకుబడులు, నుడికారము, జాతీయాలు, వీటినే ఉర్దూలో ఏమంటాం? రోజ్మర్రా, మోహవీర. రోజుమర్రా, మోహవీర. వీటిని ప్రజలు, ప్రాంతీయ భాషలో ప్రజలు ఉపయోగించే నుడికారాలు ఏవైతే ఉన్నాయో, పలుకుబడులు ఏవైతే ఉన్నాయో, మామూలుగా మాట్లాడతారు ఈ వీటిని జాతీయాలనే ఉర్దూలో రోజుమర్రా, మోహవీర అని అంటారు. బాగా గుర్తుంచుకోవాలన్న పరీక్షలో వస్తుంది. ఇక వరంగల్ తెలుగునే టక్సాలి తెలుగు అంటున్నాడు ఎవరు? ఈ సామాల సదాశివ. సరే అర్థం కాదు. టక్సాలి అంటే ఏంటంటే టంకశాల. టంకశాలలో మనకు డబ్బులన్నీ కూడా టంకశాలలో తయారవుతాయి కదా, ఆ విధంగా వరంగల్ ప్రాంతంలో మాట్లాడే తెలుగు అచ్చమైనటువంటి తెలుగు అని సామాల సదాశివ అంటున్నాడు. సో అలాగే ఉర్దూ భాష కూడా ఢిల్లీ ఉర్దూను టక్సాలి ఉర్దూ అంటాం మనం. అంటే అక్కడ మాట్లాడతారు, కానీ ఇక్కడ వరంగల్ తెలుగునే టక్సాలి తెలుగు అని ఎందుకు అన్నాడు అంటే చాలా వరకు పలుకుబడులన్నీ కూడా అంటే ఎక్కడ కాపీ కొట్టకుండా అక్కడ, అంటే టంకశాలలో నాణ్యాలు ఏ విధంగా అయితే మనకు వస్తాయో, డూప్లికేట్ రాకుండా ఒరిజినల్ వస్తాయో, అట్లా ఈ ప్రాంతంలో తెలుగు పలుకుబడులు కానీ జాతీయాలు కానీ ఈ ప్రాంతంలో మాట్లాడే ఈ ప్రాంతీయ భాషకు ఆ విధంగా అందరి ప్రాధాన్యత ఉంది. అలాగే ఏ ఉర్దూను టక్సాలి ఉర్దూ అంటారు అంటే ఢిల్లీ ఉర్దూ, ఏ తెలుగు టక్సాలి తెలుగు అంటారంటే వరంగల్ తెలుగు అని గుర్తించుకోవాలి.
టక్సాలి అంటే ఏంటి నాన్న? టంకసాల. అంటే ఇది చలామణిలో, అంటే ఇతరులు ఎవరైనా తయారు చేస్తే, ఇప్పుడు డబ్బులు మనం ఇంట్లో తయారు చేస్తున్నాము, అవి ఏమైతే నకిలీ. కానీ టంకశాలలో అంటే ఆర్బీఐ చేస్తే మనకు అది ఒరిజినల్, మనం జిరాక్స్ ఇస్తే అదేమైతే డూప్లికేట్, దొంగ డబ్బు అవుతుంది. కాబట్టి అలా దొంగ డబ్బు కనుక మన దగ్గర ఉంటే ఏమైతుంది? మనల్ని ప్రభుత్వము జప్తు చేస్తుంది, అరెస్ట్ చేస్తుంది. అర్థమైందా? టక్సాలి అంటే టంకసాల అని గుర్తుంచుకోండి. రెండవ పాఠం చూడండి అన్న, కంటిన్యూషన్, పేజీ నంబర్ 18. ఆడవాళ్ళ నోట అసలైన భాష. ఎవరి భాష వాళ్ళ మనసంపు పాఠము కొనసాగింపులో ఆడవాళ్ళ నోట అసలైన భాష. చూద్దాం ఏంటి. మా ఊరిలో అంటే సామాల సదాశివ తన జీవితంలో జరిగిన అనుభూతుల్లో నుంచి ఈ పాఠం చెప్పడం జరిగిందని చెప్పుకున్నాము. సో ఆ విధంగా మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. మనం గుడికోగానే కొందరైనా సరే ఏమంటాడు? కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటే ఇక్కడ అయ్యా అట్లా అనవద్దు, శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్ళకు నీళ్లు పెట్టుకోవడం ఏంటి? ఈ సందర్భాన్ని మేము అర్థం చేసుకుంటాం, కానీ ఇంకో సందర్భంలో దీని అర్థం వేరేగా అవుతుంది. మామూలుగా మనం గుడికి వెళ్ళగానే అర్చన చేయించినప్పుడు పంతులు ఏమంటాడు? కళ్ళకు నీళ్లు పెట్టుకో. కళ్ళకు నీళ్లు పెట్టుకోవడం అంటే మీరు ఏడవమని కాదు, ఇక్కడ కళ్ళకు నీళ్లు అద్దుకోండి అని అర్థం. సో ఇది వేరే అర్థం కాదు, ఇంకో దగ్గరికి వెళ్తే వేరే అర్థంగా వస్తుంది. తెలుగులో ఎలా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులో ఎందుకు చెప్తారు? ఈయన మరాఠీ పండితులు కాబట్టి ఆయన ఏమనంటే మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అన్నాడు. ఇక్కడ నీళ్లు పెట్టుకోండి అంటే ఏంటి? ఏడవడం అని అర్థం అసలు. అదే ఒకవేళ తెలుగు పురోహితుడు అయితే నా అమ్మ మీ కళ్ళకు నీళ్లు అద్దుకోండి అంటే కళ్ళకు నీళ్లు అద్దుకోండి అంటాడు. అద్దుకోండి అనేది వేరే వస్తుంది, కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటే అది వేరే అర్థం అయిపోతుంది. కాబట్టి మాకు మరాఠీ వచ్చు కదా, మరాఠీలో చెప్పండి అంటాను. కానీ అతడు వినడు. అతని నిజానికి రచయితకు మరాఠీ వస్తే మరాఠీలో చెప్తే సరిపోతాయి కదంటే ఆయన వినడు. మధ్యలో కు అంటే షష్ఠిని చేరుస్తాడు. కళ్ళకు నీళ్లు పెట్టుకోండి, కళ్ళకు అనేది చేరుస్తున్నాడు. అది కొంత నయమే. కు అనేది కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటున్నాడు, కు అనేది ఇచ్చినాను. కళ్ళ నీళ్లు పెట్టుకోండి అంటే ఇంకా మరి వేరేగా అయిపోతుంది. కాబట్టి ఈ కళ్ళ నీళ్లు పెట్టుకోండి అన్నాడు. అంటే ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, టంకసాల అంటే ఇది నాణ్యము తయారవు స్థలం. కాబట్టి ఈ పదం ఏదైతే ఉందో ఇది టంకసాల బయట అంటే వరంగల్ తెలుగును టక్సాలి తెలుగు అంటున్నాం. సో వరంగల్లో కూరగాయల స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చైన తెలుగు వినిపిస్తూ ఉంటుంది. మనం ఇంతకుముందు గత క్లాస్లో చెప్పుకున్నాం, వరంగల్ ప్రాంతంలో మాట్లాడే భాషని మనము టక్సాలి తెలుగు అని, ఢిల్లీలో మాట్లాడే ఉర్దూ టక్సాలి ఉర్దూ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా కూరగాయల స్త్రీల మాటల్లోనూ ఎక్కడో ఒక అచ్చైన నుంచి ఒక మంచి. ఇక వరంగల్ తెలుగు గురించి మనం మాట్లాడుతున్నాం కదా. అయితే ఒక సంవత్సరం పెదగాలోజీ వర్ధంతి సభలో, జయంతి వర్ధంతి అని చనిపోయినటువంటి ఆ సభలో పాల్గొన్నాడు సామాల సదాశివ. సాధారణంగా కాలోజీ ఇంట జరిగే వర్ధంతి కానీ జయంతి సభల్లో ఖచ్చితంగా సామాల సదాశివ పాల్గొనేవాడు. నాకు పిలుపు వచ్చేది లేదా నేనే వెళ్ళేవాడు. ఒకవేళ అతనికి పిలుపు వచ్చేది లేదా పిలుపు రాకుండా కానీ ఖచ్చితంగా ఆయన జయంతి నాడు కానీ వర్ధంతి నాడు కానీ ఖచ్చితంగా వెళ్ళేవాడు. ఆ సభలో చిన్నపాటి కవి సమ్మేళనం, చిన్నపాటి ఉర్దూ ముషాయిరా, ఇలా కొన్ని ప్రసంగాలు అక్కడ జరుగుతూ ఉండేవి. తర్వాత అక్కడ 2-3 గాయకులు వాద్యాల మీద షాద్ గజల్లు పాటలు వినిపించేవాడు. ఇక పెద్ద కాలోజీ ఉర్దూ కవి, కలం పేరు షాద్. పెద్ద కాలోజీ ఆయన కూడా ఒక ఉర్దూ కవి, అతని కలం పేరు షాద్. ఇక నేను వెళ్ళేటప్పటికే సాహితీ మిత్ర మండలి కవులు తమ కవితలు వినిపిస్తున్నారు. ఈయన వర్ధంతి సభకు సామాల సదాశివ వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక ప్రసంగం నడుస్తుంది, కవిత సభ. ఇక ఆ సాహిత్య సభకు ఎవరయ్యా అధ్యక్షత వహించిందంటే రిటైర్డ్ అయినటువంటి ఒక డిప్యూటీ కలెక్టర్ ఆ సభకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను ఎవరో మన సామాల సభ తెలియదు. సామాల సదాశివకు ఆయన తెలుగు. అక్కడ అందరూ కూడా తెలుగు విద్వాంసులు, యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా ఒక రిటైర్డ్ ఆఫీసర్ను ఎందుకు అధ్యక్షత వహింప చేశారు అని అనుకున్నాడు సామాల సదాశివ. ఇక కాలోజీలకు ఆప్తుడేమో, ఒకవేళ చుట్టమేమో అని అనుకున్నాడు.
రెవెన్యూ వాళ్ళకు తెలుగు సాహిత్య సభలో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాడిని కాను. ఈయన రెవెన్యూ కదా, ఈయన అధ్యక్షత వహించడానికి కారణం ఏంటి? ఎందరో సాహితీ విద్వాంసులు ఉద్దండులు ఉన్నటువంటి అక్కడ ఒక రిటైర్డ్ కలెక్టర్ని ఎందుకు అధ్యక్షుడిగా పెట్టారు అని అనుకున్నాడు సామాల సదాశివ. ఇక ఉత్తమ కథలు రాసిన రెవెన్యూ పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ ఆది శీర్షిక కిందే ప్రసవించి ఉన్నాను. ఇక నేను ప్రస్తావించని వాళ్ళు అనేకులు. అందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడినారు. ఆయన అరే ఈయనని ఎందుకు పెట్టిరాయా, ఎవరైనా ఉద్దండ విద్వాంసుని పెట్టచ్చు కదా, అసలు దానికి సాహిత్యం మీద పట్టే ఉండదు, ఇలాంటి వాడిని ఎందుకు అధ్యక్షుడిగా పెట్టిరు అని అనుకున్నాడు మొదట సామాల సదాశివ. ఇక అధ్యక్షుల వంతు రాగానే ఆయన మాట్లాడుతున్నాడు. అచ్చమైన వరంగల్ ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలనంతగా ఆశ్రయించకుండా, ఇంగ్లీష్ ఉర్దూ పదాల జోలికి అంతగా వెళ్లకుండా తమ మనస్సులోని భావాలను అద్భుతంగా వెల్లడిస్తున్నాడు ఆ యొక్క అధ్యక్షుడు. తర్వాత నన్ను మాట్లాడమన్నారు. అధ్యక్షుల వారి కల్తీలేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం నేను చేయలేను. ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే అసలు ఏమాత్రం వేరే భాషా పదాలు కానీ ఇంకా వేరే ప్రాంతంలోనూ ఎక్కడో ఒక అచ్చయం నుంచి ఒక మంచి నుడి వినిపిస్తుంది. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళం అవుతుంది వినండి. చూడండి, కూరగాయల అమ్మే స్త్రీలు కావచ్చు, పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, మాటలాడుకునే వాళ్ళు కావచ్చు, ఈ పదాలు కానీ పదబంధాలు కానీ యాసలు కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు మాట్లాడుకునేటటువంటి అంటే ఆడవాళ్ళ నోటి నుండే ఈ అచ్చమైనటువంటి అసలైన ప్రాంతీయ భాషా పదాలు నుడికారాలన్నీ కూడా వస్తాయని సామాల సదాశివ చెబుతూ ఉన్నాడు. అలాగే ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహల్లో ఉండే బేగంల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసులు అభిప్రాయం. ఇక్కడ మరి ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఎవరి నుంచి వస్తుందంటే ఆడవాళ్ళ నోటి నుండి. ఎందుకంటే వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నప్పుడు కావచ్చు, ఇంకా రకరకాల పనులు చేస్తున్నప్పుడు కావచ్చు, రకరకాల మాట సందర్భాలు కావచ్చు, వాళ్ళ నోటి నుండే అచ్చమైన ప్రాంతీయ యాస నుడికారాల నుండి బయటపడతాయి. అలాగే ఇక్కడ ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీల విషయానికి వస్తే ఇల్లు దాటి వెళ్ళని వారు, ఉర్దూలు అంటే పరదా పద్ధతి బయటకు రారు. అలాగే రాజమహల్లో ఉండే బేగంల భాష శుద్ధమైందని విద్వాంసుల అభిప్రాయం. అందుకే పొల్యూట్ కాని ఉర్దూను, పొల్యూట్ కాని అంటే అచ్చంగా ఉర్దూలే మాట్లాడు, మనం అచ్చమైన తెలుగులో మాట్లాడగలుగుతాం. మధ్య మధ్యలో హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ పదాలు కలుస్తూ ఉంటాయి. మన ఉదయం లేచి నుంచి అమ్మ స్పూనియు, సోపియు అంటాం కదా. అమ్మ ట్రైన్ వస్తుంది, ట్రైన్ మనం తెలుగులో ఏమో ధూమశకటం. ఫోన్ వస్తుంది అంటాం, ఫోన్ ఏమంటాం చరవాణి అంటాం తెలుగులో. అంటే ఇవన్నీ కూడా తెలుగు పదాలు. అంటే మనం మాట్లాడే భాషలో తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, ఆంగ్లం పదాలు కూడా కలుషితమైపోతున్నాయి. ఇలా పొల్యూట్ కానీ అంటే పొల్యూట్ అయిందంటే అన్ని రకాల భాషలు, అన్ని రకాల భాష పదాలు ఆ భాషలో కలిసి పొల్యూట్ కాలేదంటే అచ్చంగా తెలుగులోనే మాట్లాడాలి. అలాగే ఇక్కడ ఈ రాజమహల్లో ఉండే ముస్లింలు మాట్లాడేది పొల్యూట్ కానీ ఉర్దూ భాష. బేగమతి జుబాన్, మహల్లతి జుబాన్ అనేవారు పొల్యూట్ కాని ఉర్దూలు. అంటే ఏ మాత్రమో పొల్యూట్ కానటువంటి భాష ఉర్దూ భాషను బేగమతి జుబాన్, మహల్లతి జుబాన్ అంటారు. ఇక మా చిన్నతనంలో ఆగా సాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవాడు. సామాల సదాశివ ఉన్నప్పుడు ఆగా సాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్. ఇక అతని పేరు ఆగా హైదర్ హుస్సేన్ అని అనుకుంటాను, కానీ గట్టిగా తెలియదు. అప్పుడైతే అనుకున్నాను కానీ పేరైతే సరిగా తెలియదు. అతను గంటలు ఢిల్లీ బేగమతి జుబాన్లో ప్రసంగించేవాడు. ఢిల్లీలో ఉన్నటువంటి బేగమతి జుబాన్లో ఈ యొక్క ఆగా సాహెబ్ అనే వ్యక్తి గంటలుగా ఉర్దూలో మాట్లాడేవారని సామాల సదాశివ గారు చెప్తున్నారు. ప్రాంత పదాలు కానీ లేకుండా అచ్చమైన తెలుగులో ప్రాంతీయ భాషలో ఆయన చక్కగా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత ఈయనకు మాట్లాడడానికి సభ మీద పిలిచారు, కానీ ఈయన అరే ఇంత చక్కగా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే బాగుంటుందో లేదో అని సాహసం చేయలేడు. ఉర్దూలో మాట్లాడతాను అని మాట్లాడే 4 మాటలు ఉర్దూలో మాట్లాడాడు. ఆ అధ్యక్షుడు అచ్చమైన తెలుగులో మాట్లాడిన తర్వాత ఒకవేళ ఈయన మాట్లాడితే ఎక్కడ తప్పు అవుతుందో అనేసి ఇక ఉర్దూలోనే మాట్లాడాడు మన సామాల సదాశివ. ఇక అధ్యక్షుల వారి లాగే కల్తీ లేని వరంగల్ తెలుగు మాట్లాడే ఆచార్యులు కూడా కొందరు అక్కడ ఉన్నారు. ఆ సభలో అధ్యక్షుడు ఎట్లయితే అచ్చమైన తెలుగులో మాట్లాడిందో అలా మాట్లాడే వృద్ధులు కూడా అక్కడ ఉన్నారు. ఇతరులు కూడా ఉన్నారు. వార్తాపత్రికలో కొన్నాళ్ళు ఉర్దూ కవుల గురించి కూడా నేను రాసినాను. ఇప్పుడు యాది రాస్తున్నాను.
ఆ కాలం నుంచి నా రచనలు చదువుతున్న వాళ్ళు గుంటూరు విద్వాంసుడు అయినటువంటి ఇంకో వ్యక్తి ఎవరయ్యా అంటే ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ. ఈయన అడ్వకేట్ కూడా, లాయర్. అయితే నా వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తున్నాడు. ఆయన చదువుతున్నాడు, ఆయన వ్యాసాలు చాలా బాగున్నాయని లేఖలు కూడా రాస్తున్నాడు తరచు. మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది, మీరు ఆ ప్రాంతం వారినా? గోపాలకృష్ణ శర్మ, గుంటూరులో ఉన్నటువంటి గోపాలకృష్ణ శర్మ, మీరు ఎక్కువగా మీ కవితల్లో మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తుంది, మీరు ఆ ప్రాంతం వారేనా అని క్వశ్చన్ వేసింది. మా ప్రాంతానికి ఎప్పుడు రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు, మా ఆంధ్ర ప్రాంతానికి రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వారు ఏ ఉద్దేశంతో అలా ప్రశ్నిస్తారో తెలియదు, కానీ నేను అది ప్రశంసగానే భావిస్తాను. అలాగే ఏ ఉద్దేశంతో కన్నా నేను మాత్రం అది ప్రశంసగానే భావిస్తాను. ఎందుకంటే తెలంగాణలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేటట్టు రాస్తున్నారంటే అది గొప్ప విషయమే కదా. తెలంగాణలోనే ఉంటూ తెలంగాణలో రాసినటువంటి నా వ్యాసాలు ఆంధ్ర వాళ్ళు చదువుతున్నారంటే అది చాలా గొప్ప విషయమే అనుకున్నాడు మన సామాల సదాశివ. ఇంకొక చిన్న పాట అయితే ఈ లెసన్ తర్వాత క్లాస్తో ముగిసిపోతుంది. సో రెండవ పాఠము పేజీ నెంబర్ 17 కంటిన్యూషన్ చూడండి. మహబూబ్ నగర్ నెక్స్ట్ అంటే తెలుగు భాష గొప్పతనము, ప్రాంతీయ భాష గొప్పతనం గురించి మరి సామాన సదాశివ గారు తన స్వీయ జీవితంలో జరిగినటువంటి అనుభూతులని ఈ పాఠం ద్వారా మనకు వివరిస్తున్నారు చూడండి. తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేసి సూరవరం ప్రతాపరెడ్డి. మరి మహబూబ్ నగర్ వాళ్ళ యొక్క తెలుగుతనం ఏ విధంగా ఉంటుంది అని తెలవాలంటే మనకు సూరవరం ప్రతాపరెడ్డి గారి గురించి తెలుసుకోవాలి. ఆయన మహబూబ్ నగర్ జిల్లా, వారి రాతలోను మాటలోను మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత అనేది కట్టుబడి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మీకు ముందే చెప్పినా మనం అందరం మాట్లాడేది తెలుగే, కానీ ప్రాంతీయ యాసలో కొంచెం తేడా అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో సూరవరం ప్రతాపరెడ్డి ఇటిక్కెలపాడు అనే గ్రామానికి చెందినటువంటి వాడు. ఒకప్పుడు ఇది నిజాం రాజ్యంలోని రాయచూరు జిల్లాకు చెందింది. నిజాం పరిపాలిస్తున్నప్పుడు ఈ యొక్క ఇటిక్కెలపాడు అనేది ఇక్కడ రాయచూరు జిల్లాకు చెందింది. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూరు జిల్లాలో కొంత భాగము కర్ణాటకలో చేరింది. ఎప్పుడైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాయో అప్పుడట ఈ రాయచూరు జిల్లాలోని కొంత భాగం ఇక్కడ కర్ణాటకలో చేరింది, కొంత భాగం మహబూబ్ నగర్ లో ఉండిపోయింది. సో ఇటిక్కెలపాడు ఆలంపూర్ నేడు మహబూబ్ నగర్ లో ఉన్న ఒకప్పుడు రాయచూరు జిల్లాలో ఉంది. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఉన్నాం, కానీ ఒకప్పుడు ఇవి ఈ జిల్లానైనా రాయచూరు జిల్లాకు చెందినవి. ఇటిక్కెలపాడు కానీ తర్వాత ఆలంపూర్ కానీ. ఇక ఆలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే గడియారం రామకృష్ణ శర్మ. ఈయన ఎవరయ్యా అంటే పరిశోధకులు, పత్రికా నిర్వాహకులు. సో హైదరాబాద్ లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పడడానికి ప్రముఖమైన పాత్ర వహించాడు గడియారం రామకృష్ణ శర్మ. వారు నాకు అనేక విషయాలు, మరి మన సామాన సదాశివులకు కూడా అనేక విషయాలు తెలియజేసినటువంటి వ్యక్తి గడియారం రామకృష్ణ శర్మ. సో ఒక విధంగా ఈయన కూడా అతనికి గురు స్థానికుడే. ఒకటి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత తెలవాలంటే సూరవరం ప్రతాపరెడ్డి రచనలు కానీ ఆయన రాతలు కానీ మాటలు కానీ తెలిస్తే మనకు వాళ్ళ ప్రాంతీయత తెలిసిపోతుంది. ఆ తర్వాత ఈ గడియారం రామకృష్ణ శర్మ కూడా మన సామాన సదాశివులకు గురు స్థానికుడు. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్గొండ తెలుగు కూడా చాలా సొంపైనది, వినసొంపైనది. మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు చెందిన ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు. తర్వాత వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చింది. ఆ తర్వాత ఇంటి దగ్గర మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష, చదువుకునే భాష కూడా ఒకే రకంగా అయింది. అయితే మాండలిక భేదాలు అటించి ప్రాంతీయ భేదాలను సరి చేసుకోలేకపోతున్నాం. మాండలిక భేదాలు ఇంతకుముందే విన్నాం మనము. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మాట్లాడేది తెలుగే, కానీ మాండలికాల్లోకి వచ్చేసరికి, ప్రాంతీయతలోకి వచ్చేసరికి, పలుకుబడిలోకి వచ్చేసరికి తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే సరి చేసుకోవాలంటే తొలగించడం కాదు, దిద్దుకోవడం కాదు. మన ప్రాంతీయతను కానీ పలుకుబడులను కానీ మనము సరి చేసుకోలేము. అన్ని ప్రాంతాల పలుకుబడులను ఇప్పుడు తెలుగు నాకు అంటున్న భాషలో కలుపుకోవడం, మనం కలుపుకుంటున్నాం అలా. ఇంటి దగ్గర అవ్వ, అచ్చినవా, వెళ్ళినవా, ఇక్కడ చూడండి వచ్చారా, అదే ఆంధ్రాకి వెళ్తే కొంచెం వచ్చారా, అచ్చిర్రా అని మనం తెలంగాణలో మాట్లాడాలి. అంటే ఈ పలుకుబళ్లను, ఈ ప్రాంతీయతను మాత్రం
మనము ఎన్నడికి కూడా మార్చుకోలేకపోతున్నాం. అయితే తెలుగే మాట్లాడేది తెలుగే, కాకపోతే మాండలికంలోకి వచ్చేసి పలుకుబడికి ప్రాంతీయతకు వచ్చేసరికి ఈ తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రాంతీయ భాష ఎక్కడి నుంచి వచ్చిందయా అంటే ప్రజల వ్యవహారం, ప్రజల నుంచి సామాన్య ప్రజలు ఏవైతే మాట్లాడుతున్నటువంటి భాషనే ఈ యొక్క ప్రాంతీయ భాష. ఇందులో పండితుల రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. మీరు ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని వాళ్ళ పండితుల వ్యవహారం కానీ తర్వాత రాజకీయ ప్రమేయం కానీ ఈ మాత్రం లేదు. ఈ నడుమ కొన్ని ఛానల్లో తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అని చెప్పడం జరుగుతుంది. ఇది విన్నప్పుడల్లా నేను 2 ప్రశ్నలు వేసుకుంటాను. ఏ తెలుగు, ఎక్కడ తెలుగు? చాలా మంది ఇప్పుడు తెలుగు భాష గొప్పతనం గురించి అరే తెలుగులోనే ఎందుకంటే మనము తెలుగు, మన మాతృభాష తెలుగు అయినప్పటికీ కూడా మన భాషలో అంటే మాట్లాడే భాషలో ఉర్దూ, ఆంగ్ల పదాలు, ఇతర భాషా పదాల ప్రభావం మన తెలుగు భాష ప్రభావం మీద ఎక్కువగా ఉంది. కాబట్టి అందుకే ఇలా అంటున్నాడు సామాల సదాశివ. ఎవరి భాష వాళ్ళకి వినసంపు చివరి సెషన్ అన్న లాస్ట్ 4th పార్ట్ పేజీ నంబర్ 19 చూడండి. సామాల సదాశివ గారు ఏమంటున్నారు, ఇంతకాలం తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను కూడా చూడకపోతుంది. ఇన్ని రోజులు తెలంగాణ ప్రాంతీయతను, తెలంగాణ గొప్పతనాన్ని చెప్పడానికి చివరికి నేను తిరుపతిలో ఉన్న అంటే వెంకటేశ్వర స్వామి కూడా చూడకపోతుంది. గత మార్చిలో మాత్రం కారా మాస్టారు గారి ఆజ్ఞను తిరస్కరించలేక 3 రోజుల కోసం విశాఖకు శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చింది. సామాల సదాశివ గారు ఎక్కడికి వెళ్ళారట? విశాఖపట్నము అలాగే శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చారు. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. శ్రీకాకుళం మనకు తెలుసు, సినిమాలలో కూడా అక్కడక్కడ శ్రీకాకుళం భాష అనేది వస్తూ ఉంటుంది. మాట్లాడేది తెలుగు, కానీ పలుకుబడులకు వచ్చేసి, ప్రాంతీయతకు వచ్చేసి, మాండలికాలకు వచ్చేసి భాష అనేది కొంచెం వేరుగా ఉంటుంది. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంత కాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే. గద్యము, పద్యము, సాహిత్యము ఈ 3 ప్రచారంలో ఉన్నంత వరకు తెలుగు ఎక్కడైనా ఒకటేనా. వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలు మాండలిక భాషలు. ఇంతకు ముందు గతంలో మరి ఒక 50-60 సంవత్సరాల కిందట మనకి వ్యావహారిక భాష అనేది లేదు. అంటే ఇక్కడ ఏంటిది, మనము తెలుగు కూడా గ్రాంధిక భాషలో ఉండేది. ఇంటి దగ్గర మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరుగా ఉంటుంది. సో ఎప్పుడైతే వ్యావహారిక భాష వచ్చిందో 1965 తర్వాత వ్యావహారిక భాష అంటే ఏంటిది, మనం వాడుకలో ఉన్న భాష. మనం ఏదైతే ఇంటి దగ్గర మాట్లాడుతున్నామో, చుట్టూ 10 మందితో ఏదైతే మాట్లాడుతున్నామో ఆ భాషనే మనకి పుస్తకాల్లో కూడా ఉంది. ఒకప్పుడు మొత్తం గ్రాంధికంలో ఉంటుండే, గ్రాంధికం మనకు అర్థం కాకపోతుంది. సో నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. అవి ఇప్పుడు నాకే రుచించవు. చూడండి, ఇక్కడ గ్రాంధిక భాషలో అక్కడక్కడ మనకు కొన్ని లెసన్స్ గ్రాంధిక భాష ఉంటుంది, గ్రాంధిక భాష అర్థం కాదు. సో ఈయన రాసినటువంటి సామాల సదాశివ రాసినటువంటి ఆయన వ్యాసాలు, ఆయన పుస్తకాలే ఆయనకు నచ్చలేదు. గ్రాంధిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులను కనుక వ్యావహారిక వాదులతోనే గొంతు కలిపేవాడిని. గ్రాంధిక భాష రాసినప్పటికీ కూడా నేను వ్యావహారిక వాదులతో గొంతు కలిపేవాడిని. అయితే ఇక్కడ ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బల్లో చదువుతుంది. ఆనాటి కాలంలో ఉర్దూ మాట్లాడే వాళ్ళు కానీ మరాఠీ మాట్లాడే పిల్లలు వాళ్ళు ఇంటి దగ్గర మాట్లాడే భాష, బడిలో చదువుకునే భాష ఒకటే ఉంటుంది. కానీ తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరు. ఇది చాలా ఘోరం అనిపించేది సామాల సదాశివ. సో ఈ వ్యావహారికం ఎప్పుడైతే వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే బళ్ళల్లో చదువుతున్నారు. 1975 తర్వాత